పుట్టిందనుకో, ఇటు అత్తిల్లు అటు పుట్టిల్లు రెండు చెల్లు. నోరు మూస్తావా లేదా నా చేతికి పని చెప్పమంటావా? అమ్మో అమ్మో, వింటున్నావురా కృష్ణ? ఆయన వినటం కాదు, ముందు నువ్వు విను. వయసు నెత్తి మీద పడగానే పెద్దతనం కాదు, బుద్ధి నేర్వాలి. పెద్దదానివి పేరంటానికి వచ్చి అమ్మలా ఆశీర్వదించాలి కాని ఒక్కటి వెళ్ళగొక్కుతావా? నా మనసు గురించి పిసరంతా కూడా ఆలోచించకుండా శాపనార్థాలు పెడతావా? పేరంటానికి వచ్చావా, పాపిష్టి మాటలు మాట్లాడడానికి వచ్చావా? మేము కాదు, పాపం తగిలి నువ్వే మట్టి కొట్టుకుపోతావు. దుర్గా, నువ్వు ఆవేశపడకు. ఆవిడ నోటి తీరే అంతా. మీరుండండి. మేనత్తని మీరు సర్దుకుపోవచ్చు, ఇలాంటి వాళ్ళని నేను మాత్రం సహించను. మౌనంగా ఉంటే వీళ్ళు ఇలాగే రెచ్చిపోతారు, మనల్ని చాటకాని వాళ్ళు అనుకుంటారు. ఏంటి పెద్ద చిన్న మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నీ వంశం ఆగిపోయింది నిజం కాదా? ఆడపిల్ల అయితే ఇక్కడ అదేగా జరిగేది. అత్తయ్య, నీలాంటిది పుట్టబట్టే ఈ వంశానికి అరిష్టం జరిగింది. నీ బుద్ధే నీ బిడ్డదై ఉంటుంది, అందుకే మా ఆయన వద్దనంటారు. మీ జాతకాలు సరైనవి కాక మంది మీద పడి ఏడి చేస్తారే. ఇదిగో ఇదిగో, నా కూతుర్ని ఏమన్నా అన్నావంటే మర్యాదగా ఉండదు. నువ్వు నా కోడలు నల్లే. నీకసలు మర్యాద గురించి తెలుసా? దాని గురించి మాట్లాడే అర్హత నీకుందా? అసలు ఎందుకు పిలిచావమ్మా? చేసి రాదాంతాలు అన్న మాటలు మర్చిపోయావా? తనకి ఫోన్ చేసి నేనెందుకు పిలుస్తానురా? తనే ఫోన్ చేసి శ్రీమంతం వంట కదా అని అడిగింది. అవును అన్నాను, అంతే. వివరాలు కూడా ఏం చెప్పలేదు. ఇలాంటి వాళ్ళని పిలవాల్సిన పని లేదండి. పెడగా ఆలోచించే వాళ్లే ఆడపడుచులు అనుకుని పెడసరం మాటలు మాట్లాడడానికి, పెత్తనాలు చలాయించడానికి దిగబడతారు. మీరేమో ప్రేమలు ఒలకపోతున్నారు, మేమేమో పెడసరంగా మాట్లాడుతున్నాం. ఎవరిది పెడసరమో అంతా చూస్తూనే ఉన్నారు. మరి చూడండి అమ్మా, చూడండి. మీరన్న మాటలకి నేను కాబట్టి మాటలతో సరిపెట్టుకున్నాను. మరొకళ్ళు అయ్యుంటే చూడండి, నేను ఇప్పటి వరకు ఆడపిల్ల మగపిల్లాడా అని ఆలోచించలేదు. తల్లినైతే చాలు అని సంతోషించాను. కానీ మీ మాటలు నన్ను ఎంతగానో బాధ పెట్టాయి. అమ్మవారిని ప్రసవం బాగా జరగాలనే కోరుకున్నాను, కానీ మగ పిల్లాన్ని ప్రసాదించమని కోరుకోలేదు. కానీ ఇప్పుడు కొడుకు కావాలని బలంగా కోరుకుంటున్నాను. ఖచ్చితంగా కొడుకునే కంటానని చెప్తున్నాను. ఇదిగో మంగళగిరి మంగళాంబ మగ పిల్లాడి కని నీకు చూపించి ఈయన మేనత్తగా నీకు పట్టు చీర బంగారు గాజులు పెడతాను. ఈసారి మీ అమ్మాయిని కూడా పిలుచుకురండి. నా అదృష్టాన్ని కళ్ళారా చూసి ఇద్దరు కలిసి కుళ్ళుకుందరు గాని, ఏడవలసిన ఏడుపేదో ఏడ్చే వెళుదరు గాని. మీరన్నట్టు ఆడపిల్ల పుట్టి నా వల్ల ఈ వంశం ఆగిపోయే పరిస్థితి వస్తే నేను చచ్చైనా ఈ వంశం బతికిస్తానే, కానీ ఆడపిల్లని మాత్రం నేను కనను. దుర్గా, ఏంట మాటలు? ఏమండి, వీళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందండి? పేరెంటాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాను, మీరంతా నన్ను సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించండి. దేవతలు కూడా నన్ను అలాగే ఆశీర్వదించాలి. అశ్విని దేవతలు నన్ను తథాస్తు అని దీవించాలి. ఈవిడ భరించలేక చెవులు మూసుకునేలా గట్టిగా వినబడేలాగా దీవించండి అమ్మా, దీవించండి. సుపుత్ర ప్రాప్తిరస్తు. పట్టు చీరలు నగలు నాకు అస్సలు నచ్చు. మీ పుట్టింటి కట్నంగా పట్టు చీర కట్టకపోయావా? తొలిచూరు నా మేనకోడల్ని పక్కనే పెట్టి దిష్టి తీస్తావా? ఆ గర్భశూల దీనికి కీడు చేస్తే మీ ఉప్పు తిన్న విశ్వాసం మీ మనిషిగా నాకుందమ్మా.
కానీ మీ సొమ్ము తింటూ కూడా ఆ ప్రియ ఏమైనా మాట్లాడిందా? అసలు పెదవి విప్పిందా? తనకి కొడుకంది కదా అని మురిసిపోయింది, కానీ మిమ్మల్ని అసలు పట్టించుకుందా? ఇప్పటికైనా ఎవరేంటో ఎవరి బుద్ధేంటో తెలుసుకోండమ్మా. ఆ ముసల్దాని నోరు పడిపోతుంది. మీకు మగపిల్లాడే పుడతాడు. సరేనా అమ్మా? ఇదిగో మీరు ప్రశాంతంగా జాగ్రత్తగా పడుకోండి. ఆ దుర్గా, పగలంతా బాగా స్ట్రెయిన్ అయ్యావు. ఇంకా పడుకోకుండా ఇలా తిరుగుతున్నావేంటి? నిద్ర పట్టేలా లేదండి. అత్తన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? అత్త మాటలా? అవి మర్చిపోగలిగేలా మాటలా? మనసును తొలిచేస్తున్నాయండి. దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నువ్వు కూడా బానే బుద్ధి చెప్పావుగా. చెంత ఆవేశపడ్డావు. నాకు చాలా భయం వేసింది. నువ్వు ఆవిడ మూర్ఖపాట్లు పట్టించుకుని ప్రతిజ్ఞలు చేయాలా? నా ప్రతిజ్ఞలు అలా పక్కన పెట్టండి. ముందు మీరు పోలీస్ పవర్ చూపించాలి. ఆవిడ మీద ఏదైనా కేసు బుక్ చేసి జైల్లో పెట్టించమంటావా? అంత చీప్ గా ఆలోచించేదాన్ని కాదు. మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వెంటనే నాకు స్కానింగ్ చేయించండి. స్కానింగా? అవునండి. పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డ నాకు తెలియాలి. దుర్గా, చట్ట వ్యతిరేకంగా నేను ప్రవర్తించను. ఏమండి, నా కోసం నీకోసం ఏదైనా చేస్తాను, కానీ తప్పు చేయలేను. నా యూనిఫామ్కి నేను ద్రోహం చేయలేను. ఆడా మగా అని నేనెప్పుడు ఆలోచించలేదు. మనకెవరైనా ఒకటే దుర్గా. మనం అసలు ఆవిడ మాటకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. కుదరదు. మన వంశం నా మూలంగా ఆగిపోవడానికి వీల్లేదు. పిచ్చిగా మాట్లాడకు దుర్గా. పిచ్చే. మగ పిల్లాన్ని కనాలని పిచ్చి. ఒకవేళ ఆడపిల్ల చచ్చిపోతాను. కనక ముందే కన్ను మూస్తాను. బిడ్డను చంపడం కంటే ఆత్మహత్య పాపం కాదు. ప్లీజ్ దుర్గా, అలాంటి మాటలు మాట్లాడకు. నేను భరించలేను. ఆడ మగ అనేది మన చేతిలో ఉందా? నువ్వు అనవసరంగా టెన్షన్ పడి తను టెన్షన్ పెట్టుకో. ఈ ఓవర్ ఎమోషన్సే మనుషుల్ని డిప్రెషన్లోకి తీసుకువెళ్తాయి. నీ బలమైన కోరికే నీకు మగపిల్లడు పుట్టేలా చేస్తుంది. నువ్వేం వరి అవ్వకో. నాకు మగపిల్లడని నమ్మకం ఉంది. అయితే నేను కూడా అలాగే, అదే దైవం కూడా అలాగే నిర్ణయించేలా చేయండి. దైవం నిర్ణయించేలా చేయాలా? చెలా చేయాలి చెప్పు. అసలేం చేయాలి చెప్పు దుర్గా. ఈ రోజు నుంచి నాకు ప్రసవం అయ్యే వరకు పూజలు, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, అర్చన, అభిషేకం, దీపం, ధూపం, హారతి, కైంకర్యాలు అన్నీ చేయించండి. నేను మగబిడ్డని ప్రసవించేలా దేవుడు నన్ను ఆశీర్వదించాలి. నన్ను ఆశీర్వదించాలండి. చేస్తారా నా కోసం? అన్ని చేస్తాను. నువ్వు రిలాక్స్ అవ్వు. కానీ నువ్వు ఆవేశపడకూడదు, సరేనా? నాకు మగబిడ్డ కావాలండి. మగబిడ్డ కావాలి. రా, నిద్రపోదుగాను.
ఆత్మహత్య పాపం కాదు. ఆత్మహత్య పాపం కాదు. దుర్గ పరిస్థితి చూస్తుంటే చాలా భయం వేస్తుంది. అసలే ఇప్పటికే 2 సార్లు అబార్షన్ అయింది. ఈ టెన్షన్ డెలివరీ కష్టం కలిగిస్తే ఎలా అయినా తన ఆలోచన మార్చాలి. అన్నయ్య, వదినకి పాలు తీసుకొస్తే మీ మాటలు వినాల్సి వచ్చింది. సారీ. పిలవని పేరెంటానికి వచ్చి అత్తయ్య వదినకి లేని ఆలోచనలు కల్పించి కొత్త సమస్య సృష్టించి వెళ్ళింది. మీ వద్దని చూస్తుంటే భయవేస్తుంది, బాధగా ఉందమ్మా. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అన్నయ్య, అందరికీ ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా భయపడితే ఎలా? ఉద్యోగంలో కఠినంగా ఉన్నా నేను మామూలు మనిషినే. ప్రేమ ఆప్యాయతలు ఉన్నవాణ్ణి. నా గుండె రాయి కాదు. తన పట్టుదల పంతం డెలివరీకి అడ్డం పడితే ఒకవేళ తనకి జరగరాందేదైనా జరిగితే తనకి మగబిడ్డే కావాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయింది. అలా కాకుండా ఏదైనా అనుకోంది జరిగితే అన్నయ్య, తను మనకు దక్కేలా లేదురా. తను లేకుండా నేను ప్రపంచంలో ఉండలేదు. అన్నయ్య, నిన్నిలా చూస్తూ నీ మాటలు విని తట్టుకోలేను. వదిన కోరిక ఆ భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడన్నయ్య. వదిన కోరినవన్నీ చేయించు. వదిన ఒళ్ళో పండంటి మగ పిల్లాడుంటాడు. ఇదే మాట ఇప్పుడే మీ వదినకి చెప్పానమ్మా. అదే ధైర్యం ఇప్పుడు నా బంగారు తల్లి నాతో చెప్తుంది. నీ నోటి మాట నిజమైతే నాకంటే అదృష్టవంతులకి ఎవరు ఉండరమ్మా. సరేగాని సాంబయ్యడి ఏదో పనుండి ఇప్పుడే వస్తానని వెళ్లారన్నయ్య. నాకు తెలియని పని తనకే ఉంది. అదిగో వచ్చేసారన్నయ్య. అయ్యేవండి, ఏంటండి ఇది? నువ్వు డ్యూటీలో ఉన్నాయంట బావా? డ్రంక్ అండ్ వాక్ చెకింగ్లే. అదేంటి బావా? మరిదేంటి? ఓ కేసు డీల్ చేయడానికి వెళ్ళాను. ఏ కేసు? సెక్షన్ నెంబర్ 319, 320, 321, 354, 498 అండ్ 509. అయితే నీ మీద 510 కేసు నమోదు చేయొచ్చు. అదేంటి బావా? నేను చాలా ఊరుకోండి. కేసు అంటే కేసు. పనుంది ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లారు. ఈ పనేనా? అది కాదు ప్రియా, నువ్వు ఆగు. అమ్మా నువ్వు ఆగు. నువ్వు ముందెళ్ళి మధ్య తీసురా. ఆ కేసు విషయం ఏంటో నేను తెలుస్తాను. నువ్వు వెళ్ళమ్మా. ఈవిడేంటి ఈ టైంలో ఫోన్ చేసింది? ఎవరన్నయ్యా? ఇంకెవరు? మంగళగిరి అత్త. ఇంకా ఏమన్నా అండ మర్చిపోయిందేమో. ఏంటత్తయ్య ఈ టైంలో ఫోన్ చేసావు?
ఎవర్రా అలా తలుపులు బాదారు? నువ్వా? ఈ టైంలో వచ్చావేంటి? స్పెషల్ డ్యూటీ. ఏమే అమంగళాంబ? ఏమేనా? కాకపోతే శ్రీ 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 మంగళగిరి మంగళాంబ గారు అని పిలిచి సల్యూట్ చేసి చేతులు కట్టుకుని నిలబడాలా? మా ఇంటికొచ్చి ఏం కూసావు? ఇదిగో సాంబయ్య, పెద్ద చిన్న లేకుండా ఏంటా మాటలు? బుద్ధి తక్కువ మాటలు మాట్లాడే నీకు పెద్దతనం ఇయ్యాలా? నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా ఆ ఇంటి రుణం తీరేది కాదు తెలుసా? ఈ అనాథని మా మామగారు చేరదీసి అన్నం పెట్టి ఆదరించకపోతే నా అడ్రస్సే ఉండేది కాదు. ఎప్పుడో రాలిపోయేవాణ్ణి. ముద్ద పెట్టి ముద్దు చేసి కొడుకుతో సమానంగా పెంచాడు. అందుకే ఆ కుటుంబం అంటే నాకు అంత విశ్వాసం. నేను ఆ ఇంటికి పెంపుడు కుక్కనే. ఇంకోసారి ఎగస్ట్రాల్ చేస్తే ఎన్కౌంటర్ చేస్తా. నాది తప్పు అయితే నా మీద కేసు వేయి, నన్ను డిస్మిస్ కూడా చేసే బావా. చెల్లెమ్మ నువ్వు దేవతలు. అలాంటి మీ వంశం అంతరించిపోతుందంటుందా? నా చెల్లెమ్మని అంతంత మాట్లాడుతుందా? భరించలేకపోయాను బావా. ఆవిడన్న మాటలకి చెల్లెమ్మ పడ్డ బాధ నేను చూడలేకపోయాను. గుండె పగిలిపోయినట్టయింది బావా. మనసు రగిలిపోయింది బావా. రగిలిపోయింది బావా. బా దూరంగా ఉండు బా, వాసన వస్తుంది. నీ మనసు మంచి గంధం బావా. ఆవిడి మీద పట్టరని కోపం వచ్చినా బంధుత్వానికి తగ్గి పంటి బిగును ఉండాల్సొచ్చింది. దీన్ని డిస్మిస్ చేయడం కాదు బావా. అధికారం నా చేతిలో ఉంటే నీకు ప్రమోషన్ ఇచ్చేవాణ్ణి. బాధ అనిపించింది బావా. అందుకే నా చెల్లెమ్మ నీకిచ్చింది. బావా, నా నమ్మకం గొప్పదని ఇంకోసారి నిరూపించావు. నిరూపించావు. దుర్గా వదిన గారు, ఏంటొదినా? పాలల్లో పిల్లి మూతి పెట్టింది. పిల్లాడు పాలకేడుస్తున్నాడు. కాసిన్ని పాలుంటే పోయేవా? అయ్యో లేవొదినా, పాలవాడు ఇంకా రాలేదు. అవునా? సీతక్క, ఏంటక్క ఉదయాన్నే వచ్చి వెళ్తున్నావు? బాబుకి కాసిన్ని పాలు కావాలి. ఉన్నాయా? ఉన్నాయో చూస్తానుండక్క. నేను లేవని చెప్పాను కదా, మళ్ళీ ప్రియాని అడుగుతావేంటి? అంటే నా మాట మీద నమ్మకం లేదా? అబద్ధం ఆడుతున్నానా? నువ్వేంటి ప్రియా, పాలవాడు ఇంకా రాలేదుగా, చూస్తానంటావే? వదినా, నేను చెప్పేది. మాట దక్కించుకునే మాటలు మాట్లాడకు ప్రియా. అయ్యో వదినా, అసలు నువ్వింకేం మాట్లాడకు. నువ్విచ్చేదానివి నేను ఇవ్వందాన్నా? మంచి నీకు చెడు నాకా? పసిపిల్లాడికి పాలు లేవనంత పాపాత్మురాల్నా? నేనేమన్నానని దుర్గా నీకు అంత కోపం వస్తుంది?
ఏంటక్క అని పలకరిస్తే అడిగా, దానికి ఇన్ని అర్థాలు తీస్తే ఎలా? నువ్వు అడగడంలో ఆవిడ చెప్పడంలో ఉన్న అర్థాలే అవి. నేనేం కొత్త అర్థాలు తీయలేదు, కాని మాటలు మాట్లాడలేదు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, నువ్వే చెప్పు. మా ఇంట్లో ప్రియ ఉంటుందా, ప్రియ ఇంట్లో మేముంటున్నావా? యజమానురాల్ని నేనా, తనా? నేను చెప్పాక తను అడగటంలో నీ ఉద్దేశం ఏంటో చెప్పు. ఉద్దేశాలు లేవు, అర్థాలు లేవు. పిల్లాడి కోసం ఆరాటం తప్ప. నీకెవరి మీద ఉన్న కోపం నా మీద ఎందుకు చూపిస్తావమ్మా? ప్రతి వాళ్ళకి నేను లోకువైపోయాను. ఎందుకు వదినా ఇదంతా? ఇప్పుడేమైందని? ప్రియా, నాది తప్పనిపించే ప్రయత్నం చేయకు. ఆవిడంటానికి నోరు రాలేదు కానీ నాకేదో చెప్పేస్తున్నావే. నాకన్నా ఆవిడ నీకు దగ్గరైందా? నన్ననే వాళ్ళంతా నీకు ఆత్మబంధువులా? అయ్యో వదినా, నీ తర్వాతే నాకెవరైనా. అది అవి మాటల్లో కాదు, చేతల్లో కనపడాలి. వదిన ఇంకా నిన్నటి బాధ నుంచి బయటికి రానట్టుంది. అబ్బబ్బబ్బబ్బా, ఇన్నాళ్ళకి మీలో మార్పు వచ్చింది అమ్మగారు. ఎప్పటికైనా ఎవరేంటో ఎలాంటి వాళ్ళు తెలుసుకున్నారు. ఆవిడికి బాగా బుద్ధి చెప్పేశారు. ఆవిడికి మగపిల్లాడు పుడతాడని బాగా అహంగా ఉంది. మీకు మగపిల్లాడు, ఆ మహాతల్లికి ఆడపిల్ల పుడితేనే గాని మీ కాళ్ళ దగ్గర పడుండదు. పుడతాడు, ఖచ్చితంగా నాకు మగపిల్లాడే పుడతాడు సత్యవతి. ఈ రోజు నుంచే యజ్ఞాలు, హోమాలు, యాగాలు అన్నీ చేయిస్తున్నా. బాబా, నా కోడలికి మగబిడ్డ పుట్టేలా ఆశీర్వదించు తండ్రి. స్వామి, మా చెల్లెలు దుర్గ పూజలు ఫలించాలి. తనకు బాబు పుట్టేలా ఆశీర్వదించు స్వామి. సాయిబాబా, మా అమ్మగారికి సుఖప్రసవం అయ్యేలా చూడు తండ్రి. ఏంటమ్మా, బుజ్జిగాడు తంతున్నాడా? అమ్మా నాన్నల్ని చూడాలని తొందరపడుతున్నట్టున్నాడు. డాక్టర్ ఇచ్చిన డేట్ ఎల్లుండి అనుకుంటా కదా ప్రియా? అవునండి. వెనక అనిపించటం లేదు నాకు, ఎందుకో ముందే అనిపిస్తోంది. ఏమైంది? అమ్మగారు, బాబు కృష్ణ, దుర్గకు నొప్పులు వస్తున్నాయిరా. నొప్పి, త్వరగా రా. నొప్పి. అమ్మా కొంచెం ఓచుకోమ్మా. దుర్గా, దుర్గా, దుర్గా. బావా, అత్తయ్య, అత్తయ్య, ప్రియ కూడా నొప్పులు వస్తున్నాయి అత్తయ్య. పదండి, తొందరగా హాస్పిటల్ తీసుకెళ్దాం.